హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సొరకాయ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సొరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిగడ్డ, 4 టమాటాలు, సొరకాయ. ఈ పేస్ట్ ఎలా చేయాలంటే ఒక గడ్డ తెల్లగడ్డ, 2 స్పూన్లు కొబ్బరి, కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని రెండు గంటలు ఆయిల్, చిన్న గంటలు ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ముందుగానే మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. అది కొంచెం వేగాక చిన్న స్పూన్, 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, కల్లుప్పు కొంచెం, చూడండి ఇలా వేగాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, మంచిగా కలపెట్టుకోవాలి. ఆ తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలు, ఇది కూడా అన్నీ కలిపి ఒక్క 5 మినిట్స్, వాటర్ ఏం అవసరం లేదు, ఇలానే కుక్కరు విజిల్ కూడా పెట్టకూడదు. ఒక 5 మినిట్స్ మగ్గాలి. 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందంటే చూడండి, లైట్గా వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్లోనే మనం పేస్ట్ చేసుకునేది మిగిలినది కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని, కొంచెం ఈ గ్లాస్ వాటర్ వేసానండి. ఈ గ్లాస్ వాటర్కి ఈ కర్రీకి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి. నెక్స్ట్ మీడియం మంటలో 2 విజిల్స్ రావాలండి. మీడియం అంటే 2 విజిల్స్ రావాలని చెప్పి అది కంప్లీట్ అయ్యే లోపల ఒక గుప్పెడు బుడ్డపప్పులు పచ్చివే, దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, దీన్ని మనము
చిక్క పడడానికి మళ్ళీ స్టవ్ వెలిగించాలి. చూడండి ఈ వాటర్ ఎంత ఉంది కదండి, ఈ కర్రీ ఇంకా కొంచెం చిక్క పడడానికి మనము ముందుగానే బుడ్డపప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేయాలి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 minutes చూడండి కర్రీ చిక్కబడింది. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో. కర్రీకి సరిపడా ఉప్పు చూసుకొని సరిపోకపోతే తగినంత వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా కర్రీ చిక్కపడిందో చూడండి. ఇంకా స్టవ్ బంద్ చేసే తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కపడాలి. ఇదండి 2 minutes తర్వాత కర్రీ చిక్కపడింది. ఈ కర్రీ రోటీకి కానీ, చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూశారు కదండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.